జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడనుండడంతో బీజేపీ కూడా ప్రచారంలో దూసుకుపోతుంది. దాంట్లో భాగంగా మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ బుర్ర నర్సేగౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు జూబ్లీహిల్స్లో కూడా ఎలక్షన్స్కి వెళ్తున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి లోకల్లో? అంటే జూబ్లీహిల్స్ అంటే ఒక హైఫై వ్యక్తులు ఉంటారు, అందరూ డెవలప్ అనుకుంటారు కదా, మీరు లోకల్లో ఫీల్డ్లోకి వెళ్ళి చూస్తున్నారు, ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? నిజంగా చెప్పాలంటే జూబ్లీహిల్స్ చూస్తే ఆ పేరు గొప్ప ఊరు దిబ్బ, ఎగ్జాక్ట్లీ దానికి సూట్ అవుతుంది. ఎక్కడ చూసినా ఇరుకైన రోడ్లు, డ్రైనేజు. ఓల్డ్ సిటీ కూడా బెటర్ ఉంటుంది అనుకుంటా, ఓల్డ్ సిటీ కూడా బెటర్ ఉంటుంది. ప్లస్ కరెంట్ సమస్య. ఇక్కడ కొద్ది వర్షం పడితే ఇళ్ళకు నీళ్ళు. నిజంగా చాలా బాధేస్తుంది, నిజంగా చాలా బాధేస్తుంది. అదేవిధంగా జూబ్లీహిల్స్ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల బీఆర్ఎస్ పట్ల పూర్తి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వాళ్ళెవరు పాదయాత్ర ముఖ్య నాయకులు చేయడానికి ధైర్యం చాలట్లే. మీరు చూశారు కదా, కాంగ్రెస్ మంత్రులు పోతే జనం ఎట్లా వాళ్ళని థర్డ్ డిగ్రీ టార్చర్ చేస్తున్నారు, చూస్తున్నారుగా. కాంగ్రెస్ మీద అంత కోపం ఉంది. ఇక బీఆర్ఎస్ పెద్ద నాయకులు అయితే ఓన్లీ కార్నర్ మీటింగు తప్పితే రోడ్డు మీద నడవట్లే. ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళే ఆల్మోస్ట్ ఆ ఎమ్మెల్యే 3 సార్లు ఉన్నాడు. కేవలం పైన పబ్లిసిటీ తప్పితే జీరో డెవలప్మెంట్. ఈరోజు అంతో ఇంతో డెవలప్ అయిందంటే, ఈరోజు రేషన్ ఇచ్చేది మోడీ గారు, గ్యాస్ ఇచ్చేది మోడీ గారు, ప్రతి ఇంట్లో ఆ స్లమ్లో కూడా ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉందంటే అది మోడీ గారు ఇచ్చింది. అదేవిధంగా ప్రతి ఇంటికి కరెంట్ వచ్చిందంటే మోడీ గారిది. ప్రతి ఇంటికి జల్ జీవన్ మిషన్ కింద, అంతో ఇంతో సీసీ రోడ్లు అంటే స్మార్ట్ మిషన్ కింద వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలికుండలే, ఇదేమో పబ్లిసిటీ గవర్నమెంట్. అందుకొరకు బీజేపీ పట్ల పూర్తి అనుకూలత ఉంది. ఎక్కడ పోయినా నేను విచిత్రం ఏం చూసినా అంటే, సాధారణంగా ఏముంటుందంటే ఎలక్షన్స్ పోయినప్పుడు ప్రజలకు ఎట్లుంటుందంటే వాళ్ళ అవసరాలకు వచ్చిందని ఫీల్ అవుతారు, కొద్దిగా యాటిట్యూడ్ చూపెడతారు. కానీ బీజేపీ పోయినప్పుడు ఎక్కడ పోయినా కూడా ప్రతి 5-6 ఇంటికి ఒకళ్ళు మంగళారతి ఇస్తున్నారు, మామూలు ఓటర్లు. అక్కడ ఇంకో విషయం నేను చూసింది ఏంటంటే, అక్కడ అందరికీ కిషన్ రెడ్డి గారు తెలుసు, అందరికీ కిషన్ రెడ్డి గారే లోకల్ ఎమ్మెల్యే అనుకుంటున్నారు. ఇది బీజేపీగా ఫ్లిచ్చింగ్ అవుతుంది అనుకుంటున్నారు. అది ఖచ్చితంగా బీజేపీకి కలిసి వస్తుంది. మేము అదే చెప్తున్నాం. బీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీ లేదు, చేసేదేం లేదు. ఇక కాంగ్రెస్ అయితే నేను చెప్పనక్కర్లేదు, ప్రజలే పెద్ద ఛార్జ్ షీట్ వేసిండ్రు. అది కాలికుండల గవర్నమెంటు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మేము 2 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి సంక్షేమ పదాలు మమ్మల్ని గెలిపిస్తా అంటున్నారు. టీఆర్ఎస్ ఏమో 10 సంవత్సరాలు మేము డెవలప్ చేసినాం కాబట్టి గెలిపిస్తా ఉంటున్నాం. మీ పేరేమంటే కిరణ్, ఎగ్జాక్ట్ అంటున్నా. బీఆర్ఎస్ నాయకులు పాదయాత్ర చేయాలి. ఒకసారి ఆ ఇరుకు రోడ్లు చూస్తే ఏం డెవలప్మెంట్ అయిందో కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ అయితే ఇక పాదయాత్ర చేయడానికి భయపడుతున్నారు. ఏం డెవలప్ చేశారు? కాంగ్రెస్ 2 సంవత్సరాలు అయింది. ప్రజలు నిలదీస్తున్నారు కదా, మంత్రులు నిలదీస్తున్నారు కదా, నానా తిట్లు తిడుతున్నారు కదా. అసలు మంత్రులు ఎక్కడైనా కనిపిస్తున్నారా పాదయాత్రలో? ఎందుకు భయం? ఒకళ్ళు పోతే ఎరువుల నిలదీశారు, ఒకళ్ళు పోతే 4,000 పెన్షన్ ఏదంటారు, ఇంకోళ్ళు పోతే తులం బంగారం ఏదనే, ఇంకోళ్ళు పోతే 2,500 పెన్షన్ ఏదనే, ఇంకోళ్ళు పోతే నీ ఇందిరమ్మ ఇల్లు ఏదనే, ఇంకోటి పోతే మరుగుదొడ్లు అది మన డ్రైనేజ్ సమస్య చూపెడుతుండే, ఇంకోటి చూపెడుతున్నాం కరెంటు గంట పోతుందని చెప్తుండే. అందుకొరకు వాళ్ళు ఆశలు ఎదుర్కొన్నారు. మీ ద్వారా ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పటి వరకు ఎప్పుడూ ఓట్లు వేయకుండా బీజేపీ పనిచేస్తుంది. గత అసెంబ్లీలో తక్కువ ఓట్లు వచ్చినా కూడా మా అభ్యర్థి లంకల దీపాకర్ రెడ్డి గారు కానీ అక్కడే ఉన్నారు. మా కిషన్ రెడ్డి గారు ఎప్పుడు 24 గంటలు ఒక సాధారణ బూత్ కార్యకర్తలాగా తిరుగుతున్నారు. అందుకొరకు మీరు పనిచేయండి అని విజ్ఞప్తి. అంటే మొత్తం ఇప్పుడు బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు కూడా మీరు ఆరోపిస్తున్నారు. అంటే ఎట్లాంటి అంటే బ్లాక్మెయిల్ అంటే ఎట్లా? మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కదా, మీకు రాకుంటే కరెంటు కట్ అవుతుంది, మీరు కాంగ్రెస్ కోటేయకుండా బియ్యం కట్ అవుతుంది, మీరు రాకుంటే గ్యాస్ కట్ అవుతుంది, మీరు కాకుంటే ఉచిత బస్సు కరెక్ట్ అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఇవేవి వాళ్ళు ఇచ్చేవి కావు. గ్యాస్ ఇచ్చేది మేమే, 500 బోనస్ కూడా ఇవ్వట్లేరు, ఫ్రీ కరెంటు కూడా ఇవ్వట్లేరు 200 యూనిట్స్, ప్లస్ బియ్యం ఇచ్చేది మేమే, రేషన్ ఇచ్చేది మేమే. ఈయన ఇచ్చేది ఏమన్నది? కాలికొండలు తప్పితే ఏమన్నది? బ్లాక్మెయిల్ చేయడానికి కూడా ఉండాలి అర్థం పడతాం. అందుకొరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ దాదాపు హోప్స్ వదిలిపెట్టినాయి. బీజేపీ ఒక సైలెంట్ వేవ్ నడుస్తుంది, సైలెంట్ వేవ్. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అజారుద్దీన్ కూడా అంటే మంత్రి పదవి ఇవ్వడంలో ఏంది ఉద్దేశం ఏందనుకుంటున్నారు? అజారుద్దీన్ మంత్రి పదవి అనేది కేవలం మైనారిటీ ఓట్ల కొరకే వాళ్ళు ఇవ్వటం జరిగింది.
కానీ పప్పుల కాళేశారు. హజారుద్దీన్ స్థానిక నాయకుడు కాదు, ప్రజలతో మమేకమైనటువంటి మైనార్టీ నాయకులు కాదు. కాంగ్రెస్లో ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చెడ్డీ అప్పటి వేసుకున్నప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులు చాలామంది మైనార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ విస్మరించి ఎప్పుడూ అందుబాటులో అయినటువంటి నాయకుడిని రేవంత్ రెడ్డి కూడా గారికి కూడా ఇష్టం లేదు. అది స్పష్టంగా అర్థమవుతుంది కదా, ఇష్టం లేదు, బలవంతంగా రుద్దింది. నాకు ఎందుకో అందుకొరకు ఇందాక ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఎందుకో రేవంత్ రెడ్డి చుట్టూ చక్రవ్యూహం, ఆయన్ని అవుట్ రేవంత్ రెడ్డి. ఈ ఎన్నిక కేవలం అయిన తర్వాత రేవంత్ రెడ్డిని పదవికి గండం ఉందని నేను అందుకొరకే కమెంట్ చేయడం జరిగింది. అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత రాజకీయంగా ఒక మార్పు అయితే వస్తాయని అనుకుంటున్నారా? అంటే మీకేమన్నా అంటే ఏమన్నా సమాచారం అట్లాంటివన్నీ? సమాచారం ప్రకారం అనిపిస్తుంది. ఎందుకంటే ఓటుకు నోటుగా కేసు కాంగ్రెస్ వాళ్ళే బయటికి తీస్తున్నారు, వాళ్ళకే తొందర ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి మారే అవకాశం ఉందంట, మార్చే అవకాశం ఉంది కనిపిస్తుంది. అందుకొరకు జూబ్లీహిల్స్ ప్రజలు చేసే విజ్ఞప్తి, ఈయన ఉండేటోడు కాదు. కిషన్ రెడ్డి గారు ఉంటారు, మోడీ గారు ఉంటారు, అంతో ఇంత 24 గంటలు బీజేపీ కార్యకర్తలు ఉంటాం. ఈ 3 ఏళ్ళన్నా అదో ఇదో మేము కొద్దిగా ఫండ్స్ సెంటర్ నుంచి మా కిషన్ రెడ్డి గారు తీసుకొస్తారు, మా బండి సంజయ్ గారు తీసుకొస్తారు. ఒక్కసారి బీజేపీకి సైలెంట్గా వచ్చి ఓటేయండి. అంటే ఇప్పుడు కాలేజీల విషయం తీసుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని కూడా గత 2 రోజుల నుంచి కూడా కాలేజీలు అన్నీ బంద్ ఉన్నాయి. కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం దాని మీద చర్చించిన దాఖలేదు. గతంలో 600 కోట్లు ఇస్తామని చెప్పి కూడా అవి ఇవ్వలేదు. అదే కదా, ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు చాలా ఘోరం కదా. పాపం 10,000 కోట్లు 10,000 కోట్లు బాకీ ఉండి పాపం కాలేజు మేనేజ్మెంటు జీతాలు ఇవ్వలేక, కరెంటు బిల్లు కట్టలేక విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైంది. ఈరోజు 2-3 ఫోన్లు, సార్ సర్టిఫికేట్ ఇట్లేదు, నేను ఫీజు కట్టమంటున్నారు, నా దగ్గర డబ్బులు లేవు, నేను అప్లై చేసుకోవాలి, మీరు కాలేజీకి ఫోన్ చేయండి. రోజుకు 5-6 ఫోన్లు మాకు. ఎంత దౌర్భాగ్యం. చేత కాకుండా మేము ఇయ్యట్లేదని చెప్పండి. ఎంత ఘోరం అండి. మీకు తిరగటానికి సోకులకు 4th సిటీ 5th సిటీ ఆ సిటీ ఈ సిటీ అని డబ్బులు ఉంటాయి, కానీ ఒక 1000 కోట్లు 600 కోట్లు వాళ్ళు ఏమడిగారు? ఒక 600-1000 కోట్లు ఇవ్వండి, 10,000 కోట్లలో ఒక 1000 కోట్లు ఇవ్వండి. ఇంత దాన్ని బ్లాక్మెయిల్ చేస్తారా? మళ్ళీ విజిలెన్స్ని పంపిస్తాము, పోలీసు వాళ్ళని పంపిస్తాము. నిజంగా ఈరోజు అందరూ ఎట్లా ఉన్నారంటే, ఆ విజిలెన్స్ టీము ఆ టీము కాలేజీలు వస్తే విద్యార్థులే గుర్తుపలు తీసుకొని అమ్మడిపడేటట్టు ఉన్నారు. తప్పు కదా. అందుకొరకు జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాను, బీజేపీని ఉంటేనే మీ భవిష్యత్తు ఉంటుంది, ఆలోచించుకోండి. నాకు డబ్బులు లేవు, ఎవరు అప్పిస్తలేరని కూడా గతంలో కూడా సీఎం చెప్పిన పరిస్థితి ఉంది. డబ్బులు లేదంటే నువ్వు రాజీనామా చేసేయి, ఇచ్చిందే హామీ మీరు, లేదంటే రాజీనామా చేసేయండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి, ఎన్నికలకు పోదాం, ప్రజలు నిర్ణయిస్తారు నెక్స్ట్ ఎవరి గవర్నమెంట్ రావాలనో. అంతే కదా, సింపుల్. ఈరోజు ఓ కంపెనీ మూతపడ్డది అనుకో, ఏమవుతుంది? మూతపడుతుంది, ఐపీ పెడతారు, లోపల జైల్లోనో ఎక్కడనో పెడతారు, అప్పు తీసుకొని ఎగ్గొడితే. మరి ఒక బ్యాంకుని అప్పు తీసుకున్న వాళ్ళనే ఇంత చేస్తే 4 కోట్ల మంది దగ్గర హామీల అప్పులు తీసుకున్న ప్రభుత్వాన్ని ఏం చేయాలి కాంగ్రెస్ని? ప్రజలందరూ ఆలోచించాలి. ఈ కళ్ళబుల్లి మాటలు, కపట నాటకాలు ఆడే రాజకీయ నాయకులు నమ్మితే గిట్లనే ఉంటుంది. ఇప్పుడు హైడ్రా పేరుతో కూడా పేదవాళ్ళనే కోరుతున్నారు, పెద్దవాళ్ళ జోలికి పోవట్లేదని కూడా 2-3 రోజుల క్రితం కూడా ఒక పెద్ద బిల్డింగ్ను కూడా, ఒక స్కూల్ను కూడా కొలగొట్టిన సంగతి చాలా ఘోరం అండి. నాకేంటంటే సరే, అందులో అవకతవకలు ఉన్నాయా ఏమున్నాయని పక్క పెట్టండి. మనిషికి కనీసం అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి కదా, నోటీస్ ఇవ్వాలి కదా, కనీసం ఆ బిల్డింగ్ కట్టడానికి 2-3 కోట్లు అయి ఉంటుంది కదా. అది ఎంతమంది అప్పులు చేసి ఎంతమంది కాళ్ళు పట్టుకొని కట్టిండో. మరి 5 అంతస్తుల బిల్డింగు అక్రమంగా కడుతుంటే మీ అధికారులు ఏం చేశారు? పర్మిషన్ ఇచ్చిన మీ మున్సిపాలిటీ ఇస్తారు, ఫస్ట్ వాళ్ళని జైల్లో పెట్టండి. ఎంతసేపు ప్రజల మీద కానీ అధికారుల మీద ఎట్లాంటి చర్యలు తీసుకుని అయితే నాకు చేతుల పవర్ ఉంటే అది పర్మిషన్ ఇచ్చిన అధికారులని, కట్టినప్పుడు కళ్ళు మూసుకొని ఉన్న అధికారులని అందరినీ ఆ బిల్డింగ్లో పెట్టి అప్పుడు హైడ్రా దాని మించి దానిపోయేవారు. ఎంత ఘోరం అండి, ఇంతకంటే ఘోరం ఉంటుంది. మీరు ఒక మానవతా దృక్పథంతో ఆలోచించండి. మనిషికి టైం ఇవ్వండి, లెట్ దెమ్ గో టు అప్పీల్, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకో. చాలా ఘోరం కదా. నాకైతే చాలా తలుచుకుంటేనే ఒక మధ్యతరగతి ఫ్యామిలీ జీవితాంతం కష్టపడి ఇల్లు కట్టుకుంటాడండి. మధ్యతరగతి వాళ్ళు
జీవితాన్ని 20 సంవత్సరాలు ఈఎంఐ కడతారు. నేనంటే ఓ డాక్టర్ని, ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. అసలు మనసుకి కలిచివేస్తుంది. ఇంత కర్కశమైనటువంటి మానవత్వం లేనటువంటి ప్రభుత్వాన్ని నేను ఎక్కడ చూడలేదు. ఎస్, నీకు అంతా ఉంటే మరి మీ పెద్ద పెద్దోళ్ళ ఇంట్లో జోలికి ఎందుకు పోవట్లేదు? మార్కింగ్ ఇచ్చి కూడా మీ యొక్క సోదరుల ఇంట్లో పోవట్లేదు. ఉసురు తలుగుతుంది, వాళ్ళ ఉసురు తలుగుతుంది. ఇలాంటి పదం నేను ఎప్పుడు ఉపయోగించదు, కానీ నాకు ఎంత రగిలిపోతుందంటే వాళ్ళ ఉసురు తలుగుతుంది. ఆ అధికారి కూడా అట్లా బిహేవ్ చేయొద్దు. ఎన్ని రోజులు ఉంటాడు? జస్ట్ లీవ్, అప్లై లీవ్ అండ్ గో. ఇంతమంది ఉసురు తలిగించుకోవద్దు. అదే రంగనాథ్ గారి పొజిషన్ నేను ఉంటే నేను లీవ్ అప్లై చేసి నాకొద్దు, నేను ఎవరి ఇల్లు కూలగొట్టారు. చట్టబద్ధంగా ఉంటే ఒకే దేశం ఒకే చట్టం అందరికీ. మరి అసదుద్దీన్ కాలేజీ చెరువులో కట్టిన కాలేజీలు మాత్రం మానవతా దృక్పథంతో వదిలిపెడతాం. తెలిసిండి. మూసిలో కట్టినటువంటి 20 ఫ్లోర్ల బిల్డింగు చూశారు కదా, దాని మీద జోలికి పోవు. ఇంతకంటే దరిద్రమైనటువంటి ఆలోచన నేను అనుకుంటే సాడిస్టానికే ఇది సాడిస్ట్ బిహేవియర్. అయితే ఇప్పుడు మొన్న సీఎం కూడా మాట్లాడుతూ మీరు పాకిస్తాన్ మీదనే బాంబులు అయిన వాళ్ళు జూబ్లీహిల్స్లో వచ్చి మీరు కార్పెట్ బాంబు ఏం చేస్తారని కూడా, అంటే ఆర్మీని కూడా కొంచెం కించపరిచే విధంగా కూడా మాట్లాడారు. వినాశకాలే విపరీత బుద్ధి, వినాశకాలే విపరీత బుద్ధి. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. మోడీ గారిని కానీ, భారతదేశ సైన్యాన్ని కానీ, భారతదేశాన్ని కానీ కించపరిచిన ఎవడు బతికి బట్టగట్ట లేదు. అందుకొరకే ఆ పాపమే తన చుట్టూ వలయంగా ఈరోజు చుట్టుకుంటుంది. ఎలక్షన్ తర్వాత మీకు అర్థమవుతుంది. అంటే ఒక రకంగా మీరు రేవంత్ రెడ్డికి సజెషన్ ఇస్తారా, హెచ్చరిస్తారా? ఇస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. చిన్న వయసులో ముఖ్యమంత్రి, చేతనైతే మంచి పని చేయాలి, 10 మందికి హెల్ప్ చేయాలి. చచ్చినా మనం బతికినా 10 మంది ఫలానా ముఖ్యమంత్రి టైంలో లాభం జరిగిందని చెప్పుకోవాలి. శాపనార్థాలు పెట్టుకునేవి. ఈ పదవులు శాశ్వతం కాదు, మన పేరు శాశ్వతం. కానీ ముఖ్యమంత్రి గారి సలహాలు ఎవరో కానీ నిజంగా అవకాశం ఉంటే నేను ఆయనకు ఒకసారి కౌన్సిలింగ్ ఇస్తాను. ఎందుకంటే పదవి రావటమే ఒక అదృష్టం. అంత చిన్న వయసులో రావటమే అదృష్టం. ఆ అదృష్టాన్ని దురదృష్టంగా మార్చుకోవటం అంటే అంతకంటే ఇక పదాలు నాకు రావట్లేదు. దురదృష్టవంతుడు ఎవరు ఉండరు. అయితే జూబ్లీహిల్స్లో డెవలప్మెంట్ ఎక్కడా కాలేదు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో కానీ, ఇప్పుడు 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కానీ అభివృద్ధికి నోచుకోలేదు. అట్లాగే బీఆర్ఎస్ని కనుక, బీజేపీని కనుక గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్తున్నారు. అయితే భవిష్యత్తులో కూడా ఒక హెచ్చరికనైతే జారీ చేశారు. కాంగ్రెస్ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత కూడా ముఖ్యమంత్రి మారే అవకాశం ఉందని కూడా ఒక సంకేతాలు అయితే బుర్రా నర్సయ్య గారు ఇచ్చారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లె టీవీ, హైదరాబాద్.